వెళ్ళిపోమన్నానని వాళ్ళకి చెప్పకు. చెప్తే మాత్రం నాకొచ్చే లాభం ఏమైనా ఉందా ఏంటి? నీకన్నీ ఊరికే ముచ్చట్లు అన్నాలే వదినా, పెట్టుకోకుండా చెప్పండి. ఇటొచ్చి నడు ఉంచండి. అన్ని పనులు జానకే చెయ్యాలా ఏంటి? మా ఆవిడ బెండ్ అవడం ఎప్పుడో మానేసింది అత్తయ్య. నువ్వు అలా గారాబం చేసావు మరి. ఓహో, మీకు అలా అర్థమైందా? నా కొడుకు పేరు సీన్ గాని నాకంత సీన్ లేదు అత్తయ్య. ఇదేంటొదినా అన్నీ రెండు సెట్లు పెడుతున్నావు? చెప్పకుండా నవ్వుతావేంటొదినా? రామా శౌర్యాలు కూడా వస్తున్నారమ్మా. రారన్నారు. వాళ్ళు అనలేదు, వాళ్ళ అత్త పంపించదన్నారు. కానీ ఎలాగైనా సరే రామ అల్లుడి గారితో వస్తుందని ఆ అచ్చ చెప్పిందిగా. హాస్యమా జోస్యమా? కాలం. అవునత్తయ్య, నా సిక్స్ సెన్స్ చెప్తోంది. నాన్ సెన్స్ తప్ప మా పద్మకి ఇంకేమీ తెలీదమ్మా. మీరు ఆపుతారా? అసలు ఈ తంతు అత్తారింట్లో జరగాలి. అందుకే రామలక్ష్మి వాళ్ళ అత్తగారు పంపించలేదు. మరి ఇక్కడెందుకు జరుగుతుంది? మాకు పుట్టినిల్లైనా మెట్టినిల్లైనా రెండు ఇక్కడే కదా చిన్నత్తయ్య. శ్రీను వాళ్ళు ఇదే ఇంట్లో పుట్టినందుకు ఇదే ఇల్లు అన్నింటికీ ఉపయోగపడుతుంది. చూసావా చూసావా, మేం లేని వాళ్ళం కాబట్టి ఇక్కడ పడి ఉంటున్నామని ఎలా అంటుందో. పద్మా, ఆ మాట అనలేదు. నువ్వు అపార్థం చేసుకోకు. అయినా ఈ పిల్లలే పరాయి వాళ్ళు కాదుగా, నా మనవరాలు మనవడు. మీరు అర్థం చేసుకున్నట్టు అత్తయ్య కూడా అర్థం చేసుకుంటే మేమిద్దరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం నాన్నమ్మ. నువ్వు భలే చెప్తావే.